ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది గాయస్. మీరు చూసినట్టయితే కంప్లీట్లీ క్రేజీగా ఉంది మన దీన్ని మొత్తం అన్రాప్ చేసేసినాము. యాక్చువల్లీ చూసినట్టయితే ఇంకో ఇక్కడ మొత్తం పెయింట్ అనేది వెళ్ళిపోయింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అండ్ రెడ్ షేడ్ ఇది. హెయిర్ డ్రైయర్ ఉంది, హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. హలో గాయస్, ఈరోజైతే R15 V3ని ర్యాప్ చేంజ్ అయిపోతున్నాను. సంథింగ్ స్పెషల్ కలర్ ఉంది, మీకు చూపెడతాను నెక్స్ట్ వీడియోలో, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను వెహికల్ని లోపల తీసుకొని వచ్చి వెహికల్ని మొత్తం అన్రాప్ చేసి నీట్గా ప్యానల్స్ అనేది క్లీన్ చేసి ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే మొత్తం R15ని నీట్గా క్లీన్ చేసుకొని ర్యాప్ చేసాము. ఇప్పుడైతే మీకు ఒకసారి కండిషన్ చూపెడతా, ఇప్పుడు R15 ఎలా అయిపోయిందో అనేది. కొంచెం సాడ్ అవుతారు మీరు చూస్తే, బట్ స్టిల్ చూపెడతాను, ఒక్కసారి అయితే చూడండి. దీన్ని మొత్తం అన్రాప్ చేసేసినాము. యాక్చువల్లీ చూసినట్టయితే ఇంకో ఇక్కడ మొత్తం పెయింట్ అనేది వెళ్ళిపోయింది. సో దీన్ని అయితే ర్యాప్ చేసాం. ఇప్పుడు కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలి. వెహికల్ తీయక చాలా డేస్ అవుతుంది, చాలా గలీజ్ అయిపోయింది వెహికల్. ఇప్పుడైతే గంగాధర్ కొంచెం వెహికల్ని క్లీన్ చేస్తున్నాడు, కొంచెం డస్ట్గా ఉంది. సో కొంచెం క్లీన్ చేసిన తర్వాత రూమ్లో తీసుకొని మనం నీట్గా చేసుకుందాం. రూమ్లో చేస్తే ఏంటంటే బెనిఫిట్, డస్ట్ అనేది రాదు. సో మనం ర్యాపింగ్ చేసేటప్పుడు ఏంటంటే డస్ట్ అనేది ఉండొద్దు. సో అవుట్డోర్లో చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది ప్రాపర్గా రాదు. సో అందుకోసమే మనం రూమ్లో పెట్టి చేస్తున్నాం. ఇప్పుడైతే వెహికల్ అనేది మనం లోపలికి తీసుకున్నాము. సో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని ఈ ర్యాప్ అనేది అన్వ్రాప్ చేసేసి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే కండిషన్ అయితే ఇలా ఉంది ర్యాప్ది. ఆఫ్టర్ బిఫోర్ వీడియో మీకు చూపెడతాను ప్రాపర్గా. ఇప్పుడైతే ఇది ప్రజెంట్ లుక్ మనది. వెహికల్ని ఎంత క్లీన్ చేస్తే అంత ప్రొఫెషనల్గా మనకి ర్యాప్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్క ప్యానల్ని నీట్గా తీసుకొని ఎడ్జెస్ అనేది ప్రాపర్గా క్లీన్ చేసిన తర్వాతనే మనం ర్యాప్ స్టార్ట్ చేయాలి. సో దానివల్ల ఏం యూజ్ అంటే ప్రాపర్ ఫినిషింగ్ వస్తుంది, ఎడ్జెస్లో అనేది పీలింగ్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడైతే మనకు కావాల్సిన టూల్స్ అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు ప్యానల్స్ అనేది రిమూవ్ చేసేసి వెహికల్ని అన్వ్రాప్ చేసి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ర్యాప్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే మెటాలిక్ రెడ్ అండ్ కార్బన్ ఫైబర్ గ్లాసీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అండ్ రెడ్ షేడ్ ఇది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మెటాలిక్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి గాయస్, ఈ కలర్ R15కి వస్తే ఎలా ఉంటుందని. ఇప్పుడు వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:22 నైట్. చూడాలి ఈరోజు ఎంత అవుతే అంత ప్యానల్స్ అనేది మనం ర్యాప్ చేద్దాము. 9:30 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వర్క్. పొద్దుగాల స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు, నేను కొంచెం బిజీ ఉండే. సో ఇప్పుడు అనేది కొంచెం నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వర్క్ని. ఫస్ట్ టైం ర్యాప్ చేసేటప్పుడు ప్యానల్స్ అన్నీ ఓపెన్ చేసి నీట్గా టకింగ్ చేసి చేసాము, అందుకోసమే ప్రాపర్గా ఉంది. ఇంకా స్టిల్ ఇంకా ఎక్కడ పీలింగ్ కాలేదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే అన్ని ప్యానల్స్ రిమూవ్ చేయాలి ఇలా. ఇప్పుడైతే మొత్తం ఒక 90% ఆఫ్ ప్యానల్స్ అయితే రిమూవ్ చేసేసాము. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ తీసుకొని ఈ ప్యానల్స్లో ఉన్న ర్యాప్ మనం తీసేసి క్లీన్ చేసేసి ఇంకా ర్యాప్ వర్క్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు మన వెహికల్ ఎలా ఉంది, జస్ట్ క్లిప్ వైజ్ క్లిప్ చేంజ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ప్యానల్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. ప్యానల్స్ అయితే రిమూవ్ చేసేసాము. మీరు చూసినట్టయితే అన్ని ప్యానల్స్ రిమూవ్ చేసేసి ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ర్యాప్ చేయడమే. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేద్దాం ఈరోజు. ప్యానల్స్ని మనం ఎంత క్లీన్ చేస్తే అంత ఫినిషింగ్ వస్తుంది. ఎడ్జెస్లో మనం ఏంటంటే డస్ట్ లేకుండా చూసుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మీకు పీల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది వచ్చేసి 3M ప్రైమర్ అనమాట. సో దీన్ని ఏంటంటే ఎడ్జెస్లో మనం అప్లై చేస్తే ఏంటంటే పీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ బ్రష్తో చేయాలి, బ్రష్ లేదు మన దగ్గర. సో క్లాత్తో మనం చేస్తున్నాం.
ఇప్పుడైతే దీన్ని టకింగ్ చేస్తున్నాము, ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుంది ఇప్పుడు. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్యానెల్, ఇప్పుడే స్టార్ట్ చేసినాము అనుకోండి. ఏ ర్యాపింగ్ చేసేటప్పుడైనా మంచిగా నీట్గా ప్రాపర్ ఎడ్జెస్ అనేటివి హీట్ చేసుకుంటా టక్ చేస్తే ఏంటంటే మనకి పీలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు గంగాధర్ అనేది టకింగ్ చేస్తుండు. సో ఐల్ షో యూ ద ఫినిషింగ్. ఈ ప్యానల్స్ ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర హీట్ గన్ లేదు, ర్యాపింగ్ది ప్రాపర్ టూల్ లేదు. సో హెయిర్ డ్రైయర్ ఉంది, హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. కొంచెం నేను టైర్డ్గా ఫీల్ అవుతున్నాను. సో వర్క్ అనేది రేపు స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే ఒక 2 ప్యానల్స్ చేసేసాను. కొంచెం ఫీలింగ్ వెరీ టైర్డ్. రేపు ఫ్రెష్గా వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ ప్యానల్స్ చూడండి, ఎంత పెండింగ్ వర్క్ ఉంది. పెండింగ్ వర్క్ అయితే చాలా ఉంది, బట్ ఒక్కటే ప్యానల్ అయింది. నేను మొత్తం చేద్దాం అనుకున్నా, బట్ కానీ కాలేదు. ఓకే, మెల్లగా చేద్దాం, నీట్గా చేద్దాం. వర్క్ అనేది ఫినిషింగ్ అయితే నాకు ప్రాపర్గా రావాలి. సో మీరు చూసుకోండి ఎన్ని ప్యానల్స్ ఉన్నాయి. ఇంకా మనకి లైక్ ఒక 7 ప్యానల్స్ ఉన్నాయి ప్రజెంట్గా అయితే. 7 ప్యానల్స్ అయిపోతేనే మనకి ఇంకా వర్క్ అనేది అర్థమవుతుంది ఎంత అయిందని రేపటికి. సో రేపైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయిపోవాల్సిందే వర్క్. సో రేపు కలుస్తాం. బాయ్. నైట్ అయితే కొంచెం టైర్డ్ అయిపోయాను, ర్యాప్ అనేది చేయలేకపోయినాను. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. ఈరోజు ఒక 2 ప్యానల్స్ ఉన్నాయి, అది కూడా అయిపోతుంది ఇప్పుడు. సో మీకు చూపెడతాను ఇంకా. ప్యానల్స్ అన్ని ర్యాప్ అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ మనం ఇన్స్టాల్ చేసేయాలి ప్యానల్స్ అనేటివి అన్నీ. ఆఫ్టర్ దట్ మీకు మొత్తం ఫైనల్గా చూపెడతాను. That would be very crazy. చూసుకొని చేసేయాలి. కొన్ని నట్స్ అనేది మిస్సింగ్ అవుతున్నాయి. పెట్టేటప్పుడు మేము కరెక్ట్గా పెట్టుకోలేదు, నట్స్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయాయి. సో అది అందుకోసమే లేట్ అవుతుంది ఇప్పుడు. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. రేపు ప్రాపర్ షూట్ చేద్దాము. సో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి రేపు మార్నింగ్దే ఉంటుంది. బాయ్ గాయ్స్. మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది గాయ్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే కంప్లీట్లీ క్రేజీగా ఉంది మన వెహికల్. నేను మీకు కొన్ని సినిమాటిక్ షాట్స్ చూపెడతాను, చూడండి. సో గాయస్, బైక్ ర్యాప్ ఎలా అనిపించింది మీరు జస్ట్ కమెంట్ డౌన్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్, ఇలాంటి వీడియోస్ ఎన్ని ముందు చేస్తుంటాను.